హాయ్, ఇప్పుడు మన బోర్డు పైన ఎస్ఎస్సి జీడి ఇప్పుడు జరుగుతున్న షిఫ్ట్లో ఒక ప్రశ్న మనం పరిశీలిస్తే ప్రధానంగా ప్రయోగరాజులో మహాకుంభం ఎన్ని సంవత్సరాల వ్యవధిలోని నిర్వహిస్తారు? ఇది ప్రశ్న సార్. ఏమన్నాడు? ప్రయోగరాజులోని మహాకుంభం ఎన్ని సంవత్సరాల వ్యవధిలో నిర్వహిస్తారు? ఆప్షన్లు ఒకసారి పరిశీలించండి. 6 సంవత్సరాలకు ఒకసారి, 10 సంవత్సరాలకు ఒకసారి, 12 సంవత్సరాలకు ఒకసారి, 144 సంవత్సరాలకు ఒకసారి, ఇలాగ 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది సార్. ఇప్పుడు మనం పరిశీలించాలి, ఒకసారి ఆన్సర్ ఏ విధంగా పెట్టాలి అనేది ఒకసారి మనం పరిశీలిస్తే ఒకసారి వివరణ నేను ఇస్తాను, చూడండి సార్. ఒకసారి గమనించాలి. ఇక్కడ 6 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించేదే జనరల్గా అర్ధ కుంభమేళ. గుర్తుపెట్టుకో, అర్ధ కుంభమేళ. అదేవిధంగా 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించేదే కుంభమేళ. 12 ఏళ్ళకు ఒకసారి నిర్వహించేది ఏంటి సార్? కుంభమేళ. అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా 144 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించేదే అది మహాకుంభమేళ. గమనించాలి, మహాకుంభమేళను గమనించాలి. అయితే ఇప్పుడు ఆప్షన్లు ఏమడిగాడు? 4 ఆప్షన్లు ఇచ్చాడు. ప్రశ్న ఏంటి? మహాకుంభ అనేది ఏ కాల వ్యవధిలో ఎన్నేళ్ళకు ఒకసారి జరుగుతుంది అడిగాడు. మహాకుంభ అనేది గుర్తుపెట్టుకోవాలి, 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఆప్షన్ 4 అనేది ఆన్సర్. అయితే జనరల్గా కుంభమేళ అనేది లేదా మహాకుంభమేళ అనేది మొన్నే ప్రారంభమైంది. ఏదైనా సరే ఎక్కడ జరుగుతాయి సార్ అంటే భారతదేశంలో 4 ప్రదేశాల్లో జరుగుతాయి. ఒకసారి గమనించాలి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జాయిన్ అనే ప్రదేశం ఉంది. ఇక్కడ క్షిప్రా అనే ఒక రివర్ ఉంది. అక్కడ కుంభమేళ అనేది జరుగుతుంది సార్. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జాయిని, అక్కడ క్షిప్రా రివర్ వద్ద. మహారాష్ట్రలోని నాసిక్ వద్ద గోదావరి పుట్టింది కాబట్టి ఇక్కడ కూడా కుంభమేళ అనేది జరుగుతుంది. అదే విధంగా తీసుకుంటే ఉత్తరప్రదేశ్లోని ప్రయోగరాజు వద్ద కుంభమేళ జరుగుతుంది సార్. ప్రయోగరాజు ఎక్కడే సార్? గంగా, యమున, సరస్వతి నదులు కూడలి. ఒకప్పుడు అలహాబాద్ అని పేరు పిలిచారు, ఇప్పుడు ప్రయోగరాజుగా మారింది. అదే విధంగా తీసుకుంటే మనకి ఉత్తరాఖండ్లోని హరిద్వార్, ఇక్కడ కూడా కుంభమేళ అనేది జరుగుతుంది. భారతదేశంలో 4 చోట్ల జరుగుతుంది. ఒకటోది మహారాష్ట్ర నాసిక్, రెండోది మధ్యప్రదేశ్లో ఉజ్జాయిని, మూడోది ఉత్తరాఖండ్లో హరిద్వారు, 4వది ఉత్తరప్రదేశ్లో ప్రయోగరాజుని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇటీవలి కాలంలోని మహాకుంభమేళ అనేది ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఎప్పుడు సార్ అంటే ఒకసారి గమనించాలి. యూపీలోని 2025 జనవరి 13 నుంచి 26 వరకు ఈ మహాకుంభమేళ ఉత్సవాలను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించడం జరిగిందని మనం